అయిందని నిన్న నాకు అసలు అంత గొడవ జరిగినా కూడా నాకు నువ్వు రాగానే అసలు నాకు ఇంక నాకు వేరే ఏం అనిపించలేదని నాకు అసలు నాకు మిస్ అవుతున్నానంటే నీకు అర్థం కావట్లా. హోల్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నేను ఎవ్వరికి ఫోన్ చేయను. నీకు తెలుసో లేదు, ఎవ్వరికి. నేను నీకే ఫోన్ చేశా. నీతో ఏదో నువ్వు అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, ఏదన్నా బ్యాడ్ ఏమైనా ఉంటే జస్ట్ నేను సెక్షువల్ పర్పస్ అని ఫిజికల్ పర్పస్ కూడా కాదు. ద మూమెంట్స్, ద టైమ్ అంతా నాకు బాగుంటుంది. ఇవన్నీ నేను తెలుసుకునే టైంకి నాకు చూడు ఇలా ఏదో ఒకటి నన్ను ఇష్టపడుతున్నంతసేపు నేను తెలుసుకోలేను రా. నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతాను స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్. నాకు మిస్ అవుతానే ఉంటా. నేను నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను మిస్ ఏ రోజు ఉదయం ఆ రోజు జస్ట్ బికాస్ నువ్వు నా వెనక వాడితో మాట్లాడడం వల్ల వాడు కూడా వాడి వయసు ఎంత, వాడేంటి. అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రా. అరే వాడికి నేను చేసింది ఫస్ట్ నేను చెప్పిన 2 days నువ్వు నమ్మావు లేదా? నేను 2 times మాట్లాడా. ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజు, రోజే ఉదయ్తో నేను లాస్ట్ మాట్లాడడం. ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం. ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర. నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్చాట్ లో అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేసి నేను ఏం చెప్పాను అడుగు. ఒకటే చెప్పా ఫస్ట్ పాయింట్, అరే ఇక్కడ ప్రీతి ఉంది, ప్రీతిని ఇక్కడి నుంచి కొంచెం తీసుకెళ్ళు అని. ప్రీతి వల్ల నాకు అనిపించింది అని. ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ, కార్లు దిగేసాయన్ని. అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు, దాన్ని దూరం దగ్గర అన్న పాయింటే కాదు. నాకు నా ఇంటెన్షన్ ఏంటంటే, నాకు ఎవరు లేనప్పుడు నాకు బాగుంది. ఎవ్వరు లేనప్పుడు, ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నాకు బాగుంది. ఎందుకు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని? నాకు నిజం తెలియడానికి ఎవరు అవసరం లేదు సాయి. ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, వి స్లీప్ టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులే. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, రే ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని. ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను నువ్వు చూసుకొని, ఆ పన్ను నువ్వు చూసుకొని. నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఇంగు పక్కకి నీ పన్ను ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు, నిందలో, నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకో. నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది కదా, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. బయలుదేరుతున్నా. నువ్వు దండం పెట్టి. సార్ నిన్న నాకు అసలు అంత గొడవ జరిగినా కూడా నాకు నువ్వు రాగానే అసలు నాకు వేరే ఏం అనిపించలేదని నాకు అసలు నాకు మిస్ అవుతున్నానంటే నీకు అర్థం కావట్లా. హోల్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నేను ఎవ్వరికి ఫోన్ చేయను. నీకు తెలుసో లేదు, ఎవ్వరికి. నేను నీకే ఫోన్ చేశా. నీతో ఏదో నువ్వు అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, ఏదన్నా బ్యాడ్ ఏమైనా ఉంటే జస్ట్ నేను
సెక్షువల్ పర్పస్ అని ఫిజికల్ పర్పస్ కూడా కాదు. ద మూమెంట్స్, ద టైమ్ అంతా నాకు బాగుంటుంది. ఇవన్నీ నేను తెలుసుకునే టైంకి నాకు ఏదో చూడు ఇలా ఏదో ఒకటి నన్ను ఇష్టపడుతున్నంతసేపు నేను తెలుసుకోలేను రా. నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతాను స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్. నాకు మిస్ అవుతానే ఉంటా. నేను నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను మిస్ ఏ రోజు ఉదయం ఆ రోజు జస్ట్ బికాజ్ నువ్వు నా వెనక వాడితో మాట్లాడడం వల్ల వాడు కూడా వాడి వయసు ఎంత, వాడేంటి. అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రా. అరే వాడికి నేను చేసింది ఫస్ట్ నేను చెప్పిన 2 days నువ్వు నమ్మావు లేదా? నేను 2 times మాట్లాడా. ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజు, ఫోన్ పగలగొట్టిన రోజే ఉదయ్తో నేను లాస్ట్ మాట్లాడడం. ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం. ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర. నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్చాట్ లో అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేసి నేను ఏం చెప్పాను అడుగు. ఒకటే చెప్పా ఫస్ట్ పాయింట్, అరే ఇక్కడ ప్రీతి ఉంది, ప్రీతిని ఇక్కడి నుంచి కొంచెం తీసుకెళ్ళు అని. ప్రీతి వల్ల నాకు అనిపించింది అని. ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ, కార్లు దిగేసాయన్ని. అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు, దాన్ని దూరం దగ్గర అన్న పాయింటే కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఎవరు లేనప్పుడు నాకు బాగుంది. ఎవ్వరు లేనప్పుడు, ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నాకు బాగుంది. ఎందుకు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని? నాకు నిజం తెలియడానికి ఎవరో అవసరం లేదు సాయి. ఒకటి షేర్ చేసుకుంటున్నాం, ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, వి స్లీప్ టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులే ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతూనే ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, అదే ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని. ఇంకొక ఏ హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఇంగు పక్కకి నీ పన్ను చూసుకొని ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని అలా ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులో నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకో నచ్చలేదు కదా నీకు. గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకును? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. ఎక్కువ చేయకు, బయలుదేరుతున్నా. సాయి దండం పెడతా. నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపో.